హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు దీపు తెలుగు వ్లాగ్స్. సో ఈ వీడియో వచ్చేసి పిల్లల స్కూల్లో గ్రాడ్యుయేషన్ డే ఎలా సెలబ్రేట్ చేసుకున్నా అనేది మీతో షేర్ చేస్తాను. సో ఇప్పుడైతే క్యాబ్ బుక్ చేసుకొని స్కూల్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. యాక్చువల్గా ఈ గ్రాడ్యుయేషన్ డే మనీషాకి వచ్చేసి మార్నింగ్ 8:30కి అండ్ మోనిష్కి ఏమో 9:30కి, బట్ ఇద్దరిని ఒకేసారి రెడీ చేసుకొని తీసుకుని వెళ్తున్నాను. స్కూల్ ఓపెనింగ్ అప్పుడు అండ్ స్కూల్ మధ్యలో ఏదైనా ఈవెంట్స్ జరిగినప్పుడు అండ్ ఇలా లాస్ట్లో గ్రాడ్యుయేషన్ డే రోజు మాత్రమే ఈ యూనిఫామ్ అయితే వేసుకుంటారు. ఈ ఇయర్ పిల్లల్ని పబ్లిక్ స్కూల్లో జాయిన్ చేశాను. సో లాంగ్వేజ్ ప్రాబ్లం వస్తుందని నేను టెన్షన్ పడ్డాను, కానీ ఇద్దరు సక్సెస్ఫుల్గా ఇయర్ అయితే కంప్లీట్ చేసుకున్నారు. ఫస్ట్, సెకండ్, థర్డ్ గ్రేడ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, టీచర్స్ అందరూ ఇక్కడ కలిసిన తర్వాత మీటింగ్ జరుగుతుంది. ఆ తర్వాత పిల్లలకి అండ్ పేరెంట్స్కి అండ్ టీచర్స్కి బెస్ట్ పర్ఫార్మెన్స్ చేసిన వాళ్ళకి సర్టిఫికేట్లు అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ఈ పర్ఫార్మెన్స్ మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత క్లాస్ రూమ్కి కిడ్స్ అండ్ పేరెంట్స్ కూడా అక్కడికి వెళ్ళాము. సో పిల్లల చేత ఒక సాంగ్ అయితే పాడించారు పోలీష్లో. అండ్ లాస్ట్లో టీచరు డైరెక్ట్గా కిడ్స్ని ఇన్వైట్ చేసి వాళ్ళకి ఫస్ట్ గ్రేడ్ సర్టిఫికేట్ అండ్ ఒక చిన్న గిఫ్ట్ కూడా ఇచ్చారు. సక్సెస్ఫుల్గా మనీషా ఫస్ట్ గ్రేడ్ అయితే కంప్లీట్ చేసేసుకుంది. యాక్చువల్గా మనీషాకి పోలిష్ లాంగ్వేజ్ అంత ఫ్లూయెంట్గా రాదు. సో కొంచెం అర్థమవుతుంది, బేసిక్ లాంగ్వేజ్ మాత్రమే తెలుసు అనమాట. టీచర్ ఇచ్చిన సపోర్ట్ వల్లే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేసుకుంది. అండ్ లాస్ట్లో పేరెంట్స్ అందరూ కలిసి టీచర్కి బొకే అండ్ ఒక గిఫ్ట్ కూడా ఇచ్చారు. చాలా మంది నన్ను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, మీకు లాంగ్వేజ్ రాదు కదా, టీచర్స్తో ఎలా మాట్లాడుతున్నారు అండ్ స్కూల్లో ఏం జరుగుతుంది ఎలా తెలుసుకుంటున్నారని అడిగారు. యాక్చువల్గా పేరెంట్స్కి ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది. సో అందులో ఏదైనా డౌట్స్ ఉంటే నేను అడిగి తెలుసుకుంటాను. అండ్ టీచర్ కూడా చాలా రెస్పెక్ట్ఫుల్గా అండ్ చాలా పేషెన్స్తో మాకు ఆన్సర్స్ అయితే చేస్తుంది. స్కూల్ అయితే చాలా డిసిప్లిన్గా ఉంది అండ్ టీచర్స్ కూడా చాలా సపోర్టివ్గా ఉన్నారు. హయ్యర్ గ్రేడ్స్కి 9:30కి ఈ సెరమనీ అయితే స్టార్ట్ అయింది. సో మనకి ఇండియాలో మనకి ఫ్లాగ్ పట్టుకొని నేషనల్ యాంథమ్ పాడతారు కదా, సేమ్ అలాగే ఇక్కడ కూడా జరుపుకున్నారు. క్లాస్లో టాప్ వచ్చిన స్టూడెంట్కి ఎక్స్ట్రా సర్టిఫికేటు గిఫ్ట్ ఇవ్వటము అండ్ బెస్ట్ టీచర్కి సర్టిఫికేట్ ఇవ్వడం ఓకే, కానీ బెస్ట్ పేరెంట్గా కూడా ఇక్కడ సర్టిఫికేట్ ఇస్తున్నారు. అంటే ఆ పేరెంట్ వచ్చేసి ఆ వాట్సాప్ గ్రూప్ మెయింటైన్ చేయడము, స్కూల్లో ఏదైనా ఈవెంట్ జరిగినప్పుడు అవన్నీ చూసుకోవడము ఉండే పేరెంట్కి కూడా సర్టిఫికేట్ ప్రొవైడ్ చేశారు. అండ్ పేరెంట్స్ అనే కాదు, అక్కడ హెల్పర్స్ ఉంటారు కదా, హెల్పర్స్ కూడా ఒక అప్రిషియేషన్ చేస్తూ వాళ్ళకి సర్టిఫికేట్ అయితే ఇచ్చారు. హయ్యర్ గ్రేడ్ వాళ్ళు మాత్రము 1 అవర్ పైనే టైం తీసుకున్నారు. అండ్ ఈవెంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ క్లాస్ రూమ్కి వెళ్ళిన తర్వాత మోనిష్ వాళ్ళకి సర్టిఫికేట్ అండ్ ఒక బుక్ కూడా ప్రొవైడ్ చేశారు. గ్రాడ్యుయేషన్ డే అయితే కంప్లీట్ అయిపోయింది సక్సెస్ఫుల్గా. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్, మళ్ళీ సెప్టెంబర్ 1న స్కూల్ రీఓపెన్ అయితే ఉంటుంది.